హల్లెలూయా! ఎందుకంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడి, క్రైస్తవుల సువార్థికుల మీద జరుగుతున్న దాడి విపరీతంగా ఉంటుంది. చర్చిలు పగలగొట్టేస్తున్నారు, సువార్థికులను కొడుతున్నారు, ఆడోళ్ళని కూడా చూడకుండా ఎంతో ఘోరంగా మరి బాధ పెడుతున్నారు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ పుట్టినోళ్ళే, ఇండియాలో పుట్టినోళ్ళే, వాళ్ళు ఉప్పు కారం తిన్నవాళ్ళమే మేము కూడా. కాకపోతే ఏంటంటే దేవుడు చెప్పే మాటల్లో మేము నీలమైపోయామన్నమాట. ఆయన ఏమన్నారంటే, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుల కొరకు ప్రార్థించు, నీ శత్రువులు నిన్ను హింసించినప్పటికీ, నిన్ను దూషించినప్పటికీ కూడా వాళ్ళను నువ్వు ప్రేమించు అని మేము నమ్ముకున్న దేవుడు మాకు చెప్పాడు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే, సువార్థికులు చంపిన, సువార్థికులు కొట్టిన, కార్లు తగలబెట్టలేదు, ఊళ్ళు తగలబెట్టలేదు, మరి కొట్లు తగలబెట్టలేదు, పబ్లిక్గా మరి బీభత్సం చేసి గొడవలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకుంటారు. మీరు మనుషుల్ని భ్రష్టు పట్టించేస్తున్నారు, సర్వనాశనం చేసేస్తున్నారా మీ సువార్త వల్ల అంటున్నారు. సువార్త అంటే ఏంటండి? చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారు? తాగుతున్నావు, నువ్వు కష్టపడి అదంతా తాగుడుకు పోతున్నావు, ఇంటి దగ్గర నీ బిడ్డలకి కూడుందా, నీ భార్య సుఖంగా ఉన్నదా అన్నా, నువ్వు తాక్కో, మంచి మార్గంలో నడు అని చెప్పే మాటలో దేశద్రోహం అండి. తల్లి, నువ్వు చాలామంది భర్తలని చాటుగా పెట్టుకొని చాలా ఇదిగా తిరిగి వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి అమ్మ నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా తిరుగు అని ఎవరికి నచ్చిన విధంగా ఒక మనిషి చెప్పే మాటలో ఏ జీవితానికి నచ్చిన విధంగా ఆ జీవితానికి అత్తుకుంటాయి. అంతే. బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు విపరీతంగా ఉంటుంది తాగుడు, మరి గంజాయిలు అన్నీ తాగుతున్నారు, తల్లిదండ్రులు మాట వింటలేదు. యవనస్తులు పాడైపోకండి, తాగుళ్ళు తాగకండి, మరి మత్తు పదార్థాలు తినకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ చదువుల్ని మానేసి మీరు మరి వ్యర్థమైన వాటి కొరకు పరిగెట్టి చెడు స్నేహాలు చేయకండి అని చెప్తున్నారు. ఆ సువార్త అది తప్పండి. ఎందుకు కొట్టడానికి వెళ్తున్నారు క్రైస్తవుల్ని? వాళ్ళు ఏమైనా పాడు చేస్తున్నారా? వాళ్ళు ఏమన్నా పాపంలోకి వెళ్ళండి అంటున్నారా? అక్రమ సంబంధాలు పెట్టుకోండి అని చెప్తున్నారా ఈదులాంటి తిరిగి? లేకపోతే యవ్వన పిల్లల వల్ల అక్కడ మందులున్నా వెళ్ళి తాగండి అని చెప్తున్నారా ఈదులాంటి తిరిగి? కుటుంబాలలో గొడవలు పెట్టుకోండి అని చెప్తున్నారా? కుటుంబాలలో ఐక్యత లేకుండా తిరగండి అని చెప్తున్నారా? సువార్త అంటే ఏంటండి? బాగుపడండి, బాగా ఉండండి అని చెప్తున్నారు. అది చెప్తూ మాకు దేవుడు చెప్పింది ఏంటంటే, నా జన్మదినం కోసం చెప్పండి, మీ కొరకు నేను వచ్చాను, నన్ను నమ్ముకొని మీరు ఇంట్లో ఉండడం కాదు. నేనంటే తెలియని వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. రాయా రప్పన కొలుసుకుంటూ, మనుషులు చేతులతో చేసిన బొమ్మను కొలుసుకుంటూ, ఇవే దేవుళ్ళు, ఇవే పరలోకానికి తీసుకెళ్తాయి అనుకుంటున్నారు ఎర్రోళ్ళు. పాపం చాలామంది ఉన్నారు, నీతిమంతులే వాళ్ళు కూడా. కానీ అవన్నీ తీసుకెళ్ళవు. నేను సృష్టికర్తను, భూమి ఆకాశములను సృజించిన వాడిని, సృష్టికర్తని. నా ద్వారా మాత్రమే పరలోక రాజ్యము చేరతారు, నా నిమిత్తము మాత్రమే వెళ్తారు. ప్రతి ఒక్కరూ మార్పు చెంది నన్ను నమ్మి బాప్తీసను పొందండి, మంచి మార్గంలో నడండి. అలాగని రక్షింపబడ్డ మీరు నా కొరకు తెలియని వారికి వెళ్ళి నా నిమిత్తము సువార్త చెప్పండి అని మా యేసుక్రీస్తు అయిన దేవుడు మాకు చెప్పారు. ఆ మాటను మేము, మా దేవుడు చెప్పిన మాటను మేము వింటూ సువార్త చేసుకుంటాం. ఇంట్లోనే మేము ఉంటే దేవుడిని నమ్ముకుంటూ మేము శాపగ్రస్తులం అయిపోతున్నాం, శాపగ్రస్తులం అవుతున్నాం దేవుడు చెప్పిన మాట వినకుండా. అందుకని చెప్తున్నారు చాలామంది, చెప్పినప్పుడు మీరు దారంటే చాలామంది వెళ్తారు, కూరగాయలు అంటా వెళ్తారు. నీకు నచ్చితే వెళ్ళి కొనుక్కుంటావు, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో ఉంటావు.
చాలామంది రకరకాలుగా తిరుగుతారు. మరి అమ్మడానికి వస్తారు. నీకు నచ్చితే వెళ్తావు, లేకపోతే లేదు. దారాన్ని పోయేవాళ్ళు చెప్పుకుంటా పోతారు వీధులంట, ఊళ్ళంట. నిన్నేమన్నా బొట్టు పెట్టి పిలుస్తున్నారా? రా బాబు నువ్వు రక్షింపబడు అని. నువ్వు నమ్మితే ఎంతయ్యా, నమ్మకపోతే ఎంతయ్యా? నీ నీ ఒక్క దరిద్రం నువ్వే మూటగట్టుకొని ఉంటే ఉండు. అది ఎవరైతే దేవుడి పిలుపు పొంది వినబడి ఎవరైతే వెళ్తారో వారి దేవుళ్ళలోకి వెళ్తారు. ఆయన ఎన్నుకున్న వాళ్ళకి మాత్రమే ఆ పిలుపు వినబడుతుంది. నీకు విను, లేదంటే ఊరుకో. ఎందుకు కొట్టడం చేయడము? మందుని మాన్పించవచ్చు కదా మీరు కొట్టేవాళ్ళు. ఈ లోకంలో జరుగుతున్న అన్యాయాలు మాన్పించవచ్చు కదా, అక్రాలు మాన్పించవచ్చు కదా, వ్యభిచారం మాన్పించవచ్చు కదా, తాగుళ్ళు మాన్పించవచ్చు కదా. యవ్వన బిడ్డలు బస్టులు పట్టిపోతున్నారు, వాళ్ళు మార్చవచ్చు కదా. మీరు తిరిగి చెప్పండి, రోడ్లాంటి తిరిగి. ఇది కరెక్ట్ కాదు. దేవుడి బిడ్డలు మిమ్మల్ని నాశనం చేసేస్తున్నారా? నా దేవుడు సృష్టించినట్టు ఈ భూమి మీద మీరు ఉంటూ, నా దేవుడు ఇచ్చిన సమస్తము మీరు తింటూ, ఈ దినమును నువ్వు ఇలా బ్రతుకున్నావంటే అది నా దేవుడిచ్చినంత ఆవుర్దయం. అది నువ్వు తెలుసుకుంటే మాట్లాడవు. ఇది మేము తెలుసుకున్నాం కాబట్టి మేము వింటున్నాము, విని చెప్తున్నాం అందరికి. మేము ఒక్కళ్ళమే బాగోవాలని కాదు, అందరూ ఆ నరకం నుండి తప్పించబడాలి, ఆ దేవుని రాజ్యంలో ఉండాలని మా ఒక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగా చెప్తున్నావు. ఏం మారలేదా? తాగుబోతులు మారలేదా? దేవుడి గుడికి వచ్చినోడు తిరుగుబోతులు మారలేదా? దరిద్రులు మారలేదా? కష్టాలలో, వేదనలో, బాధలలో ఉన్నవారు మారలేదా? అదేంటికయ్యా? ఎంతో ఆస్తి ఉంటుంది. మొన్నే చూసాం, తల్లి ముగ్గురు టెన్షన్తోటి మనశ్శాంతి లేక చనిపోయారు. ఆ మనశ్శాంతి ఎక్కడికి వస్తే దొరుకుతుంది తెలుసా? నా దేవుని యొక్క దేవాలయంలోకి వస్తే దొరుకుతుంది. అలాంటి వాళ్ళకి మీరు తిరిగి చెప్పాలా? చెప్పుచున్న వాళ్ళని మీరు ఆహ్వానించాలి. తిని కూకోలేక కాదు, పనిపాటు లేక కాదు, కాళ్ళు నొప్పులతో, కాళ్ళు నడకలతో నడిచి అందరికి ఎందుకు చెప్పడము? ఈ సృష్టి అంతా ఏమైపోతుందో, ఈ మాయాలోకం ఇదంతా గందరగోళంగా ఉంటుంది, ఎంతో పాపంతో కూడి ఉంటుంది. ఎందుకు మనుషులు ఎలా తయారవుతున్నారు? ఈ దేశం ఎందుకు ఇలాగ అయిపోతుంది? మార్చాలి. ఎక్కడ చూసిన అక్రమాలు, హత్యలు, మానభంగాలు, రేపులు ఎన్ని జరుగుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. మారతారన్న మంచి మాటలు చెప్తే వింటారేమో, మారతారేమో. తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళు తల్లిదండ్రులను ప్రేమించమని చెప్తున్నాం. భార్యను కొడుతున్నవాడు కొట్టకూడదని చెప్తున్నాం. యవ్వన బిడ్డలకు పాపంలో పడకండి అని చెప్తున్నాం. ఇది తప్ప మా సువార్త? దేవుని సువార్త చెప్పడం విషయంలో ఇది తప్ప? నువ్వేం చెప్పువు? నువ్వెందుకు చెప్పవు? తిరిగి చెప్పు. నువ్వు మందులు అమ్మి యవ్వన బిడ్డలను పాడు చేయడం కాదు, మగాళ్ళని పాడు చేయడం కాదు. ఈ క్రైస్తవులు తిట్టివాడికి అందరికీ చెప్తున్నాను నేనైతే. వెళ్ళి నువ్వు బాగుపెట్టు జనాల్ని. పోనీ ఏ దేవుడైతే అనేలే, నువ్వు మంచి మాటలు చెప్పు, వింటారు. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. క్రైస్తవుల మీద పడి ఏడడం, క్రైస్తవుల మీద పడి కొట్టడం. రాకడ సమయం సమీపంగా ఉన్నది. మీకు అందరికీ తగిన ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. చంపబడ్డవాళ్ళు, కొట్టబడ్డవాళ్ళు ఏమీ ఇదైపోరో. కొట్టినోడికి, చంపినోడికి, తిట్టినోడికి అందరికీ ఒక్క ఉంది మూట, మంచి మూట ఉంది. అదంతా ఆలోచించుకొని ఉండండి.